ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నీట్ ర్యాంకు నిర్ణయించే కఠినమైన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టుల మీద పోరాటం చేద్దాం రండి అంటూ చైతన్య మరి నీట్ పరీక్షలు అయిపోయిన టైంలో పెట్టుకొచ్చింది. ఇది ఎందుకనంటే రేపు పొద్దున కాలేజీల్లో ఇంటర్మీడియట్లో చేరేటప్పుడు నీట్కి సంబంధించినటువంటి విభాగంలో చేరమని. లేకపోతే ఆంధ్రజ్యోతి డీజీపీ అవుట్ అన్నటువంటి వార్తను రాసింది. వైసీపీతో అంటకాగిన రాజేంద్రారెడ్డి బదిలీ, తక్షణమే కార్యాన్ని విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం, ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన, నేడు 11 గంటల్లోగా 3 పేర్లు పంపాలని సీఎస్కి ఆదేశం, శాంతి భద్రతలో ఏడీజీ శంఖభ్రత తాత్కాలిక బాధ్యతలు, వరుసగా హింసాత్మక ఘటనలు ప్రతిపక్షాల ఫిర్యాదులు, జగన్ సేవలో తరించిన ఐపీఎస్లు వరుసగా బదిలీ, 5 ఎస్పీలు, ఐజీ, బెజవాడ సీసీ ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీతో పాటు అనంత రాయచోటి డీఎస్పీలుగా బదిలీ. ఇదే విషయం లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు జరిగినప్పుడు తెలుగుదేశం మీద కుట్ర అని రాసుకొచ్చిన ఈనాడే ఆంధ్రజ్యోతి, అప్పుడు కూడా బదిలీలు జరిగినాయి. అప్పుడు డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇద్దరిని కూడా బదిలీ చేశారు. అప్పటికి ఇప్పటికీ తేడా అది. అయితే జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం, రాష్ట్రంలో గూండాగిరి, అరాచకం, మద్యం సిండికేట్, షాధ్వజం, అభివృద్ధికి పునాదులు వేసిన బాబు వాటిని ధ్వంసం చేసిన జగన్, ఏపీ అభివృద్ధికి బాబు మోడీ భరోసా, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం, అమరావతి పునర్నిర్మాణం చేపడతాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన, ధర్మవరంలో ప్రజాగళం సభ, జగన్కు పాలించే అర్హత లేదు, కేంద్రం ఇచ్చే నిధులన్నీ దుర్వినియోగం చేశారు, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు రాజ్నాథ్ సింగ్. ఇకపోతే జగన్ సిద్ధం చేసిన వివాదాల ఉరితాడు అంటూ మళ్ళీ సేమ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, యాక్ట్లో ప్రత్యేకంగా డిస్ప్యూట్ రిజిస్టర్, అప్పిలేట్ అధికారి దయపైన మీ భూమి హక్కు, ఈ పోస్టులో రిటైర్డ్ ఐఏఎస్కు పునరావాసం, వారు పాలక పెద్దల చేతిలో పావులే, ఆర్ఓఆర్లో అభ్యంతరాలకు 15 రోజులు గడువు, యాక్ట్లో 2 ఏళ్ల పాటు వివాదం లేవనెత్తచ్చు, వ్యక్తిగత విభేదాలను వివాదం రాజేయచ్చు, బయటపడాలంటే రైతుకు నరకమే అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే నిండు గర్భిణిని